హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను రాసుకున్న పేజీలో స్కూల్ డేస్. నా స్కూల్ డేస్ ఫస్ట్ టు 8th వరకు ప్రైవేట్ స్కూల్, నెక్స్ట్ 9th and 10th గవర్నమెంట్ స్కూల్లో, అది మా విలేజ్లోనే. అయితే గవర్నమెంట్ స్కూల్కి చేంజ్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ సార్ స్కూల్ పైన లాస్ వచ్చిందని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అందుకోసమని మా పేరెంట్స్ మళ్ళీ 8th క్లాసే చదవాలని చెప్తే, వద్దు 1 year వేస్ట్ అవుతుందని మళ్ళీ మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వేశారు. 8th and 9th నాది గవర్నమెంట్ స్కూల్. అందులో చాలా మెమోరీస్. 2 years అయినా కానీ స్కూల్ డేస్లో ఉండే ఫ్రెండ్స్ ఎప్పటికీ మనతో కాంటాక్ట్లో ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఇప్పటికీ నా 10th ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ కూడా నాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన లైఫ్ ఏంటి అని కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాము. బట్ ఆ స్కూల్ ఇప్పుడు వర్క్ చేయట్లేదు. అంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని స్కూల్ తీసేశారు. ఇప్పుడు యూజ్ చేయట్లేదు. కానీ ఆ స్కూల్ చాలా పాతగా అయిపోయింది. అంటే చాలా మంచి కన్స్ట్రక్షన్, కానీ అది యూజ్ చేయకపోవడం వల్ల చాలా బాగాలేదు అసలు. నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను, వీడియో కూడా తీశాను. నెక్స్ట్ వీడియో పెడతాను ఖచ్చితంగా. నా స్కూల్ మెమొరీస్ అన్నీ షేర్ చేసుకుంటాను. నిన్న ఒక స్టోరీ పెట్టాను కదా, స్కూల్ డేస్లో స్మాల్ స్టోరీ అని. ఆ స్టోరీ చెప్పిన సార్ ఇప్పుడు లేరు. చాలా బాధగా ఉంది. అంటే హెల్త్ ఇష్యూ వల్ల సార్ చనిపోయారంట. పిల్లలందరికీ బాగా ఎంకరేజ్ చేస్తుంటే, సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతుంటే సార్ వాళ్ళ విలేజ్లో చాలామందికి చాలా హెల్ప్ చేశారంట. అందుకోసమని సార్ కోసం ఒక విగ్రహం కట్టారని నాకు రీసెంట్గా తెలిసింది. చాలా గ్రేట్ కదా. అలాంటి సార్ దొరకడం మా అదృష్టం. సార్ చెప్పేవి ప్రతిదీ చాలా యూస్ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ బాగా క్లాస్ చెప్పేవారు. కానీ మా 10th కంప్లీట్ అయ్యేంతవరకు ఆ సార్ వాళ్ళు ఉండలేదు. సార్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోయారు. మంచి చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోం కదా. అలాగే సార్ కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. అందుకని సార్ ఇప్పటికీ కూడా నాకు గుర్తున్నారు. మీకు కూడా ఇలాంటి మెమొరీస్ ఉండే ఉంటాయి. నాకు కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.